తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి నెల లక్కీ డిప్ టికెట్ల కోటాను విడుదల చేస్తూ ఉంటుంది. భక్తులు ఈ లక్కీ డిప్లో పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అయితే లక్కీ డిప్ టికెట్లకు అప్లై చేసే సమయంలో కొన్ని పొరపాట్లు చేయడం వల్ల వారికి ఈ టికెట్లు లభించవు. మేము ఈ వీడియోలో లక్కీ డిప్ టికెట్లకు ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ వివరిస్తున్నాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లక్కీ డిప్ ద్వారా లభించే ఆర్జిత సేవ టికెట్ల వివరాలు చూస్తే తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మారాధన, సుప్రభాతం టికెట్స్ ఉంటాయి. వీటిలో సుప్రభాతం టికెట్స్ కోటా ఎక్కువగా ఉంటుంది. ఈ టికెట్స్ ప్రతి నెల వేలల్లో ఉంటాయి కాబట్టి ఈ టికెట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. తోమాల సేవ అర్చన టికెట్ ధర రూపాయలు 220 కాగా అష్టదళ పాద పద్మారాధన టికెట్ ధర 1250 రూపాయలు. ఇక సుప్రభాతం టికెట్ ధర 120 రూపాయలు మాత్రమే. ఒక టికెట్పై ఇద్దరికి ఎంట్రీ ఉంటుంది. మరి ఈ టికెట్స్ ఎలా బుక్ చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి. ముందుగా స్క్రీన్ పైన కనిపిస్తున్న వెబ్సైట్ని ఓపెన్ చేయండి. కుడివైపు కార్నర్లో లాగిన్ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి. ఆ తర్వాత ఆన్లైన్ సర్వీసులలో సేవ ఎలక్ట్రానిక్ డిప్ పైన క్లిక్ చేయాలి. నియమ నిబంధనలన్నీ చదివి యాక్సెప్ట్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. తర్వాతి స్క్రీన్లో మీ మెయిల్ ఐడి, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి. తర్వాత ఎంతమంది భక్తులు వెళ్ళాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయాలి. ఇందులో ఒకరు లేదా ఇద్దరు అనే ఆప్షన్ మాత్రమే ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత భక్తుల పేర్లు, వయస్సు, జెండర్ ఎంటర్ చేయాలి. ఫోటో ఐడి ప్రూఫ్లో ఆధార్ కార్డ్ లేదా పాస్పోర్ట్ సెలెక్ట్ చేయొచ్చు. ఫోటో ఐడి నెంబర్ దగ్గర ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేస్తే ఆధార్ నెంబర్, పాస్పోర్ట్ సెలెక్ట్ చేస్తే పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి. కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. తర్వాతి స్క్రీన్లో సేవల వివరాలు ఉంటాయి. సెలెక్ట్ సేవ అండ్ డేట్ పైన క్లిక్ చేస్తే తేదీల వారీగా ఎన్ని టికెట్స్ ఉన్నాయో వివరాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి. సుప్రభాతం టికెట్స్ అయితే వేలల్లో ఉంటాయి. మీరు ఏ రోజు కావాలనుకుంటే ఆ రోజు సేవ బుక్ చేయొచ్చు. అయితే లక్కీ డిప్ ద్వారా లభించే టికెట్స్ కాబట్టి సెలెక్ట్ ఆల్ సేవాస్, ఆల్ డేట్స్ పైన క్లిక్ చేస్తే మీకు టికెట్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదా మీకు ఒకే సేవకు సంబంధించిన టికెట్ కావాలనుకుంటే ఆ సేవ మాత్రమే సెలెక్ట్ చేయాలి. మేము ఎప్పటి నుంచో సుప్రభాతం సేవకు వెళ్ళాలనుకుంటున్నాం, అందుకే సుప్రభాతం సెలెక్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత ఓకే పైన క్లిక్ చేయాలి. ఒకసారి వివరాలన్నీ సరిచూసుకుని కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. టీటీడీ 2 నెలల ముందుగానే ఆర్జిత సేవ టికెట్లను విడుదల చేస్తుంది. కేవలం 2 రోజులు మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఎప్పుడన్న వివరాలు టీటీడీ ముందుగానే ప్రకటిస్తుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత లక్కీ డిప్ ఉంటుంది. లక్కీ డిప్లో టికెట్లు పొందిన వారు డబ్బులు చెల్లించి టికెట్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. గదులు బుక్ చేసుకొని ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలి. అయితే ఇవి లక్కీ డిప్ టికెట్స్ కాబట్టి రిజిస్ట్రేషన్ చేస్తే టికెట్స్ కన్ఫర్మ్ అవుతాయనుకోవద్దు. అదృష్టం ఉన్నవారికే ఈ టికెట్స్ లభిస్తాయి. మీరు ఖచ్చితంగా ఆర్జిత సేవ వెళ్ళాలనుకుంటే ప్రతి నెల లక్కీ డిప్లో టికెట్స్ ట్రై చేస్తూ ఉండాలి. ఏదో ఒకసారి తప్పనిసరిగా టికెట్స్ దొరికే అవకాశాలు ఉంటాయి. తిరుమలలో ఏడుకొండలవాడి దర్శన భాగ్యం అంత సులువు కాదు. కొన్నిసార్లు తిరుమల వెళ్ళినా కొందరికి దర్శనం కూడా కాదు. గంటలు గంటలు క్యూలైన్లో ఉన్నవారు కూడా క్షణకాలంలో శ్రీవారిని దర్శించుకోకుండానే ముందుకు వెళ్ళిపోతుంటారు. తిరుమలలో ఇలా శ్రీవారి దర్శనానికి నోచుకోని భక్తులు రోజు వందల్లో ఉంటారు. ఈ లక్కీ డిప్ టికెట్స్ లభించినట్లయితే తిరుమలలో శ్రీవారిని దగ్గరగా మిగతా భక్తుల కన్నా కాస్త ఎక్కువసేపు దర్శించుకోవచ్చు. కాబట్టి మీరు ఈ లక్కీ డిప్లో పాల్గొనాలని, మీకు లక్కీ డిప్ ద్వారా టికెట్స్ లభించాలని మన ఆలయాల ఛానల్ ద్వారా మేము ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మా వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మరింత మందికి షేర్ చేయండి.